హలో ఎవ్రీవన్. ఈ రోజు మన క్లాస్ ను టీడీఎస్ పేపర్ డిస్కస్ చేద్దాం. 2026 ఏప్రిల్లో జరిగింది ఇది. ఓకేనా? ఒకసారి 120 క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ స్క్రిప్టెడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ టు సెక్యూర్ 100 వికెట్స్ అండ్ 1000 రన్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. మీరు చూసుంటే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. అక్షర్ వాషింగ్టన్ ఆల్రౌండర్ వచ్చినా కూడా 1000 రన్స్ స్కోర్ చేసిన ఆన్సర్, బట్ ఆన్సర్ అయితే వాస్ హార్దిక్ పాండ్యా. ఒకసారి చూద్దాం మనం కూడా. నేనైతే హార్దిక్ పాండ్యా ఆన్సర్ అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆన్సర్ హార్దిక్ పాండ్యా ఉంటుంది మోస్ట్లీ. ఆన్సర్ హార్దిక్. నేను కూడా చూసి రాదు. ఐ థింక్ ఇట్ వాస్ హార్దిక్ పాండ్యా. హార్దిక్. Who among the following recently scripted by becoming first Indian cricketer to secure 100 wickets and 1000 runs in T20 international? Hardik Pandya. Mostly answer Hardik Pandya ne. And the news lo నేను కూడా చూసిన కాబట్టి ఇంకేమన్నా చూద్దాం. yes, answer Hardik Pandya. అక్కడ చూడండి, November 14, 2025, South Africa మీద హార్దిక్ పాండ్యా became first Indian cricketer to reach 1000 runs అట. ఇట్ వాస్ హార్దిక్ పాండ్యా. మనం అనుకున్నట్టే ఆన్సర్ హార్దిక్ పాండ్యా. ఓకేనా? జడేజా అనుకోకూడదు, తొందరపడి ఆన్సర్ పెట్టకూడదు. క్రికెట్ చూడని వాళ్ళకి చెప్తున్నా. చూసే వాళ్ళు అయితే మోస్ట్లీ చెప్పగలుగుతారు. క్రికెట్ ఎవరైతే డైలీ న్యూస్ చూస్తారో. 115th క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ సాగర్ బంధు. మీకు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఇంతకుముందే మనం ఇంతకుముందు ఎప్పుడు ఈ ఎన్డీఏ పేపర్లో 4 ఆపరేషన్స్ ఇచ్చింది. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి అని ఇచ్చింది కదా. ఈసారి ఏమంటే తెలుసా? ఆపరేషన్ అమిస్టాడ్, సాగర్ బంధు. ఇంకో 2 ఆప్షన్స్ ఇచ్చి మన క్వశ్చన్స్ ఏంటని అడగదు. ఓకేనా? Operation Sagar Bandhu was launched by India to provide search and rescue, humanitarian assistance, disaster relief to which of the following countries? Thailand, Sri Lanka, Indonesia, Vietnam. Answer వచ్చేసి శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి శ్రీలంక. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. శ్రీలంక ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. Sujalam Bharat app launched in 2025. Aim at Sujalam Bharat app launched. మంచి క్వశ్చన్ ఇవ్వండి. సుజలాం భారత్ యాప్ లాంచ్డ్ ఇన్ 2025. ఎయిమ్స్ అట్ క్లీనింగ్ రివర్ వాటర్. దానికి నేషనల్ మిషన్ ఫర్ గంగా ఉందా? మరి ఇది కాదు. మానిటరింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ఉందా? కాదు. డ్రింకింగ్ గ్రీవెన్సెస్ ఇన్ ఢిల్లీ? కాదు. ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ డ్రింకింగ్ వాటర్ గవర్నెన్స్. ఆప్షన్ డి ఆన్సర్. ఓకేనా? ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ లో, అందుకే నేను డిస్కస్ చేస్తున్నా. ఏ ఎగ్జామ్ నేను అడగచ్చు కదా. ఇంతకుముందే మనం పిఎం మిత్ర గురించి ఎన్డీఏ ఎగ్జామ్ లో చూసినాం కదా. పిఎం మిత్ర గురించి కరెక్ట్ ఏంటని అడిగింది. ఇక్కడ చూడండి, ఎన్డీఏ ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఎన్డీఏకి దీనికి సేమ్ ఒక గ్యాప్ ఆఫ్ 10 days, మోస్ట్లీ ఒకటే రోజు జరుగుతాయి అనుకుంటా. ఇక్కడ క్వశ్చన్ నేను ఏమడిగిండు? డెవలప్ 1 ఎనర్జీ పార్క్ కాదు, ఎంప్లాయ్మెంట్ పార్క్ కాదు, ఆగ్రో పార్క్ కాదు. చూడండి, టెక్స్టైల్. అక్కడ మనకు టెక్స్టైల్ మెన్షన్ చేసినాం అంటే మీరు ఆ ప్రీవియస్ చూడండి. ఎయిమ్స్ డెవలపింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఎన్ని టెక్స్టైల్ పార్క్స్? తెలంగాణ నుంచి వరంగల్ ఉంది. ఒకసారి ఇది కూడా చూడండి, హోంవర్క్ ఇది. ఎందుకంటే రేపు ఆ క్వశ్చన్ అడిగితే ఏ స్టేట్ లా. ఓకేనా? మిస్ చేయకండి. పిఎం మిత్రమే చూడండి ఖచ్చితంగా. India and US signed free trade agreement in 2025. International question. దేని మీద అన్నది? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. ఇది చాలా టఫ్ క్వశ్చన్. అంత ఈజీ చేసేది అయితే కాదు. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి. ఏ ఏరియాలో అన్నాడు? నాకు ఇక్కడ ఒక ఆప్షన్ తెలుసు. నాకు ఇలా ఒక ఆప్షన్. ఏ ఆప్షన్ తెలుసా? ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ అని తెలిసినాం. ఇంకొకటి ఆయిస్ తెలుసు. నాకు 2 తెలుసు. సో 1-3 చూసుకుంటాను. సో 1-3 అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. 4 మూడిట్లలో ఉంది కాబట్టి
మాక్సిమం 4 కూడా కట్టాయి. సో నాకు 1, 3, 4 తెలుసు. సో 2 కలిమినేట్ అయిపోయినాయి. ఇక మనకు మెయిన్ ఈ ఆప్షన్ మీద కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఆడియో విజువల్ టూరిజం. నేను చాలా టైం క్లాస్ చెప్పినా మీకు ఎప్పుడైనా 1, 3, 4 1, 2, 3 వస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఆప్షన్స్ 1, 2, 3, 4 ఉంటుంది, ఆన్సర్ కూడా 1, 2, 3, 4. ఇట్లా ఇక అంటే అన్ని గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఆ టైంలో మన లక్ మనం టెస్ట్ చేసుకోవడమే, ఇక వేరే ఆప్షన్ అంటూ లేదు మనకి. నెక్స్ట్, who among the following was not a part of Indian squash team that won the first ever World Cup title at స్క్వాడ్ స్వాష్ వరల్డ్ కప్? దీని గురించి రీసెర్చ్ చేయండి, ఇది మీ హోంవర్క్. ఒకసారి ఏందో చూద్దాం. నాకు కూడా అంత ఐడియా లేదు, గుర్తులేదు, నాకు యాక్చువల్లీ గుర్తులేదు, బట్ చూద్దాం సరే దీని గురించి. ఎందుకంటే ఇది ఫస్ట్ అన్నాడు కాబట్టి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ స్క్వాష్ టీమ్ దట్ వాన్? అక్కడ చూడండి, who among the following was not part of Indian squash team that won first ever World Cup title at Squash 2025? అక్కడ చూడండి, ఇండియన్ స్క్వాడ్ దట్ వాన్ హిస్టారిక్ స్క్వాష్ ఇన్ చెన్నైలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. కన్సిస్ట్ ఆఫ్ జోషన్ చిన్నప్ప, అన్హత్ సింగ్, అభయ్ సింగ్, బెల్వన్ సెంథిల్ కుమార్ అట, అర్జున్ ఎరగాసి కాదట. మీకు ఇంకా టైం దీని మీద రీసెర్చ్ చేయండి. ఆన్సర్ వచ్చేసి డి. ఇది మీ హోంవర్క్, తెలుసుకోండి ఒకసారి, మిస్ హోంవర్క్. ఓకే, ఖచ్చితంగా చేయండి, అసలు మిస్ చేయకండి. వన మహోత్సవ్ విశాఖపట్నంలో జరిగిన అవసరం లేదు, మనకైతే అవసరం, మనకి ఏం అడగడు, ఎంత వరియాల్సిన అవసరం లేదు. జస్ట్ పెసా గురించి తెలుసుకోండి. 11th షెడ్యూల్ తెలుసు కదా, పంచాయతీ రాజ్, సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి తెలుసుకోండి. ఓకేనా? ఇదండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉన్నాయి, నీకు కావాలంటే చూపించడం వేస్తే తర్వాత ఏంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి. థర్డ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ హెస్ హెల్డ్ ఇన్ ఢిల్లీ, థీమ్ ఫర్ 11th యోగా ఫర్ 1 year 1 health. 12th ఇంటర్నేషనల్ డే ఫర్ యోగా థీమ్ తెలుసుకోండి ఖచ్చితంగా. ఇయర్ యోగా థీమ్ తెలుసుకోండి, డోంట్ మిస్, అస్సలు మిస్ చేయకండి. మాత్రం నన్ను అనకండి, హోంవర్క్ చేయండి, కన్సర్న్ ఇచ్చిన హోంవర్క్ కూడా అయిపోతే ఎట్లా? ఓకే, ఒకసారి చూడండి. ఆప్షన్ 1 ఇన్కరెక్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఇట్ వాస్ నాట్ ఇన్ 2025 మోస్ట్లీ, నాకు తెలిసి 1 కరెక్ట్ కాదు, 2 కరెక్ట్. ఎస్, అక్కడ సెకండ్ అట, థర్డ్ కాదు. అక్కడ క్వశ్చన్ చూసిరా ఎంత ట్రిక్కీ అడిగినో? సెకండ్ WHO అట, నాట్ థర్డ్. సో అందుకే క్వశ్చన్స్ ని జాగ్రత్త అబ్జర్వ్ చేయడం రావాలి. నెక్స్ట్ 13th 111 క్వశ్చన్ చూడండి, నాట్ కరెక్ట్ అన్నాడు అక్కడ, నాట్ కరెక్ట్. మళ్ళీ చూడండి, ఈ క్వశ్చన్ ఏదైతుందో గ్రూప్ 1 2024 క్వశ్చన్ అనేది కాంటెంట్ మీరు వెళ్ళి చూసుకోండి. అటల్ సేతు known as Mumbai stands as India's longest bridge. Chenab Bridge is the world's highest railway arch bridge. Bhupan Hazarika Setu is built across slow river. The new Pamban Bridge is an arc bridge. హోంవర్క్ ఇది మీకు ఖచ్చితంగా ఈ 4 గురించి తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ 4 మీద రీసెర్చ్ చేయండి. పోయినాక ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాత ఈ 4 గురించి తెలుసుకోండి. అక్కడ నాట్ కరెక్ట్ అన్నాడు, నాకు తెలిసి ఆన్సర్ సి కరెక్ట్ కాదనుకుంటున్నా. నా గెస్ ఒకసారి చూద్దాం, నాకు కూడా అంటే గుర్తులేదు, నేను కూడా ఇప్పుడే ఇస్తున్నా, ఒకసారి చూద్దాం. లోహిత్ రివర్ కాదు, చూద్దాం ఒకసారి. బిఎన్ఎస్ కావాలి ఆప్షన్ వచ్చేసి. క్వశ్చన్ నాట్ కరెక్ట్ అన్నారు కాబట్టి క్వశ్చన్ నాట్ కరెక్ట్, క్వశ్చన్ నాట్ కరెక్ట్ అన్నారు ఇక్కడ. క్వశ్చన్ నాట్ కరెక్ట్ అన్నాడు. విచ్ ఆఫ్ ద న్యూ పంబన్ బ్రిడ్జ్ ఇస్ అండ్ ఆర్క్ బ్రిడ్జ్? అక్కడ క్వశ్చన్ చూడండి, అటల్ సేతు ది లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అట, అటల్ సేతు ది లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. చినాబ్ బ్రిడ్జ్ ఇస్ వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. భూపరిక లోహిత్
పమ్మన్ బ్రిడ్జెస్ బేసికల్లీ ఐఎస్సి బ్రిడ్జ్ అట. ఖచ్చితంగా దీని మీద మీరు హోంవర్క్ చేయండి, మిస్ చేయకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవ్వండి, అస్సలు మిస్ చేయకండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు ఓకే. ఇవి మనకు సిడిఎస్ 2026 అడిగిన క్వశ్చన్స్. మనం సిఏపిఎఫ్ క్వశ్చన్స్ చూద్దాం తర్వాత. ఓకేనా? ఇవి మాత్రం